పార్టీలన్నాక లీడర్లుంటారు. లీడర్లన్నాక గొడవలుంటాయి. అవసరమైతే కొట్లాటలుంటాయి. అవసరం లేకున్నా లొల్లి కూడా జరుగుతుంటాయి. ఓ జిల్లాలో ఓ పెద్ద పార్టీ లీడర్ల మధ్య ఇట్లాంటిదేదో నడుస్తోందని చెప్పుకుంటున్నారు. అంతా బాగుంటుందనుకున్న టైంలో ఈ గొడవలేందని పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారట. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీజేపీకి మంచి పట్టున్న స్థానం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి మెజారిటీతో బీజేపీ ఇక్కడ గెలిచింది. గతంలోనూ ఇక్కడ 2 సార్లు బీజేపీ గెలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరఫున ధన్పాల్ సూర్యనారాయణ గెలిచారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాత పార్టీలో సీన్ మారిపోయిందట. పార్టీలో గ్రూపులు మొదలయ్యాయట. ప్రస్తుతం అర్బన్లో ఎమ్మెల్యే వర్సెస్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డిగా పార్టీ వ్యవహారం మారిందట. వాస్తవానికి స్రవంతి రెడ్డి ఎంపీ అరవింద్ కోటరట. నిజామాబాద్ అర్బన్లో ఎమ్మెల్యేకు ఫోర్టు లీడర్కు పడతలేదట. ఆమెకు వ్యతిరేకంగా ఇతర నేతల్ని ఎగదోస్తున్నారట ఎమ్మెల్యే. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరిస్తున్నా ఎమ్మెల్యేకి నచ్చుతలేదట. అధికారిక సమాచారం ఆమెకే పంపుతున్నారట ఆఫీసర్స్. ఇక్కడే అసలు పంచాయతీ మొదలైందట. ఈ వ్యవహారంపై అధికారుల్ని నిలదీశారట. సేమ్ టైం భవిష్యత్తులో స్రవంతి రెడ్డితో మీకు టికెట్ పోటీ తప్పదని ఎమ్మెల్యేకు నూరిపోశారట ఆయన అనుచరులు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై స్రవంతి రెడ్డి ఫోటో ఉండొద్దని ఎమ్మెల్యే ఆదేశించారన్న చర్చ నడుస్తోంది. కార్పొరేషన్ సమావేశాల్లోనూ ఆమె ప్రాధాన్యత తగ్గించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారట. కార్పొరేటర్లు, కార్యకర్తలు స్రవంతి రెడ్డికి దూరంగా ఉండాలని హుకుం జారీ చేశారట. దీనిపై ఎమ్మెల్యే ఆడియో కాస్త లీక్ కావడంతో పార్టీలో హాట్ టాపిక్గా మారిందట. ఈ టేపు స్రవంతి రెడ్డి దగ్గరికి చేరిందట. ఈ వ్యవహారంపై ఎంపీ అరవింద్కు ఫిర్యాదు చేశారట స్రవంతి రెడ్డి. భవిష్యత్తులో తనకి పోటీ అవుతుందని భావించడం వల్లే స్రవంతి రెడ్డిని పార్టీకి దూరం చేసే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోందట. మొత్తానికి అర్బన్లో లొల్లికి ఎండుకాడు పడేదెప్పుడోనని ఫీల్ అవుతున్నారట పార్టీ క్యాడర్.